అసలు మేమేమైనా నిరుపాపలు అనుకున్నారా? దీనికే పోయింది సార్. కంగారు ఎందుకురా? రే దీని రోజున ప్లే చేయడం రాదు కదా. కర్మ ఆఫీషియల్ గైస్ ఫాలో కొట్టండి, ఎల్లో ఫాలో కొట్టండి. అమ్మ బాబాయ్ మాకు సంబంధం లేదు, మూర్తి అంకిల్. జడల్ జడల్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డబ్బా కనెక్ట్స్. ఈ రోజు వీడియో ఇన్స్టాగ్రామ్ లో హల్చల్ చేస్తున్న జడల్ నానీస్ ప్యారడైజ్ ఒక సాంగ్ రిలీజ్ అయింది. జడల్ జడల్ మంచి హడల్ చేస్తుంది. సో ఆ పాట ఎలా ఉంది, అసలు ఎలా అనిపించింది, రియాక్ట్ అయిపోదాం. అలాగే వాటి మీద కొన్ని ఇన్స్టాగ్రామ్ లో మన వాళ్ళు క్రియేటివిటీ అంతా వాడి జడలేసి మేకప్ లేసి హుక్ స్టెప్ అని చేస్తున్నారు. సో వాళ్ళ డాన్స్ ఎలా కనిపించాయో ర్యాంకింగ్ చేస్తూ ఈ రోజు వీడియోని మొదలు పెడదాం. ఎస్, చాలా విచిత్రాలు ఉన్నారా బాబు, చాలా మంది చేస్తారు. ఏదో పోస్ట్ లో చూస్తే ఇన్స్టాగ్రామ్ లో జడలు కూడా అమ్మేస్తున్నారు అప్పుడే 188 రూపీస్ కి ఎంతకో. అవునా? నేను ఒక పోస్ట్ చూసాను, అమెజాన్ లో అమ్ముతున్నాడు అని చెప్పి 188 కి. చూద్దాం చూద్దాం. అందరికి డ్రిల్ తెలుసు కదా. సరే, కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం చెప్తున్నాను మళ్ళీని. ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్, అలాగే కామెంట్ కూడా. మనం లైక్ కొడితేనే మన బండి, అదే మన వీడియో రీచ్ అవుతుంది. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలాగ మనం ఫుల్ పాట వింటే స్ట్రైకేజ్ దింగుతారు. 2-3 మొక్కలు చూసి వదిలేను. హుక్ స్టెప్ వరకు చూద్దాం. బాబా ఏమన్నా మాస్ ఎంట్రీ అది, మామూలుగా కాదు. అంత బ్లాక్ లో రెడ్ వేసారు చూసావా హైలైట్ అవ్వడానికి. నాకు ఇక్కడ ఏం గుర్తొచ్చింది తెలుసా? అంటే ప్యారడైస్ బిర్యానీ కూడా అనుకోవచ్చు, స్వర్గంలో దొరికే బిర్యానీ. అది ఎందుకు గుర్తొచ్చింది నా బిర్యానీ చూడగానే. నిజంగానే ప్యారడైస్ బిర్యానీ అయిపోయిందా ఏంటనేసి, ఆడి ప్రెడిక్షన్ కానీ కరెక్ట్ ఏంటి అనేసి అనిపించింది నాకు. అమ్మో చంపేస్తారు ఆడి ప్రెడిక్షన్ కానీ కరెక్ట్ అయితే నెక్స్ట్ వీడియోలో. మరి లేకపోతే ఇక్కడ బిర్యానీ ఓపెన్ చేసాడు చూడు. అంటే అదంతా ఆకలితో ఉన్న రాజ్యం కదా, వాళ్ళకి ఏమీ లేక ఎక్కడి నుంచి సంపద అలా అది. కానీ కల్పించుకుంటాడు. ఇక్కడ ఇస్తారా మా బీజియం. పెట్స్ బాగున్నాయి చూసావా. అమ్మా, అరే నేను ఈ మధ్యకాలంలో లూప్ లో విన్న పాట ఏదైనా ఉందంటే ఇదేరా. ఇదే అది ఎక్కడ విను, ఈ 2 రోజుల నుంచే ఇదే పాట నడుస్తుంది. రిలీజ్ అయిన తర్వాత నుంచి దగ్గర నేను 15 నుంచి 20 సార్లు విని ఉంటాను. మొత్తం ఎక్కడ జస్ట్ కింద రోడ్డు మీద నడుస్తున్నా, ఎవడైనా ఫోన్ వాడుతున్నా, అంతా ఇదే పాట వస్తుంది. ఇన్స్టాగ్రామ్ అవని ఏదవని రీల్స్. మా జిమ్ లో అయితే కుర్రాళ్ళు పాట వచ్చిందన్న పాట పెడదామని చెప్పి పాట పెట్టి సౌండ్ పెట్టి గుద్దేస్తున్నారు అనేసి. క్రేజీ ఉందిరా అసలు. అంటున్నారు లిరిక్స్ వేరే లెవెల్. అవును, కొన్ని తెలంగాణ పదాలు ఉన్నాయి కదా, అర్థం అవ్వట్లేదు. కొన్ని మనకి అర్థం అవడానికి టైం పడుతుంది అనుకో, కానీ ఆ బీట్కి ఆ మాటలకి వెళ్ళిపోతుంది అలా మంచి ఫ్లోలో. చూసావా బూడిదల గడ్డ అంటే శ్మశానమా? అంతే, మొత్తం శవాలు అవన్నీ ఉంటాయని. వచ్చింది చెప్పొచ్చింది.
అరే ఇది కేకరామాయ. క్యాట్ ఆ బైసెప్ ఏంటి, ఆ ట్రైసెప్ ఏంటి, ఆ షోల్డర్ ఏంటి, అసలు ఏందిరా నాయన అసలు. ఆ హుక్ స్టెప్ చూసావా, నిజంగా చాలా కష్టపడేస్తాడు. నువ్వు అబ్జర్వ్ చేస్తే ఈ నర్వ్స్ అన్ని ఉంటాయి చూసావా, క్లియర్ కనిపిస్తాయి. ఆ పట్టు ఇలాగా ఆ సిగరెట్ వెలిగించడానికి అది కష్టపడింది, క్లియర్ కనిపిస్తాయి ఈ నర్వ్స్ అన్ని. చాలా కష్టపడేశాడు, చాలా కష్టపడి వేస్తాడు. యాక్చువల్లీ నాని నుంచి ఇంత ఇలాంటి స్టెప్పులు ఇలాగ డాన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ నాకు సాంగ్ వింటూ 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 ఒకసారి ఎందుకో దేవర సినిమాలో జాతర సాంగ్ ఏదో గుర్తొచ్చేస్తుంది మాయా. ఎక్కడికి వెళ్ళినా దేవర కథ వినాల్సిందే. నిజమే కదా అది, అంటే బీట్ సిమిలర్ గా ఉంది. సిమిలర్ నీకు హుక్ మాత్రం మార్చాడు, హుక్ లైన్ మాత్రం మార్చాడు. ఓకే, మనం పని చేద్దాం. కొన్ని హుక్ స్టెప్ వేసిన ఉన్నాయి రీల్స్, అవి చూసి వాటికి ర్యాంకింగ్ ఇద్దాం ఫస్ట్. అరే సీరియస్ గా ర్యాంకింగ్ చేయాలి రే. అవుట్ ఆఫ్ 5 అవుట్ ఆఫ్ 5 ఎన్ని జడలు ఇస్తావు? చెప్పు. 3.75 జడలు. 3.75 జడలా? Yes. నేనంతే 3 ఇస్తారా నేను. నాకు ఈ సెకండ్ హుక్ స్టెప్ అంతగా ఎక్కలేదు, ఎక్కువ ఎఫెక్ట్ పెట్టేసరికి నాకు తెలియలేదు. అలాగే ఫ్లిప్ కూడా వేసాడు కదా, సో అందుకని ఆ 0.5. మాస్టర్ అభి, గుడ్ బ్రో. 3.75 జడలు గెలుచుకున్నావు నువ్వు. మా డబ్బా కనెక్ట్ సరుపు నుంచి. ఓకే, నెక్స్ట్ స్టెప్. అయితే 2.5 ఇస్తారా? అంతే, నాది ఆల్మోస్ట్ 2.5 నుంచి 3 మధ్యలో. ఇందాక చూసిన దాని మీద అంత హై రాలేదు నాకు. ఓకే బ్రో, రవికుమార్. ఓకే బ్రో, బెటర్ లక్ నెక్స్ట్ టైం. దీనికి ఇవ్వరా మాయా, ఎంత ఇస్తావో? కెమెరాలోకి రావద్దని చెప్పు. ఏంట్రా కెమెరాలోకి రావద్దని చెప్పు. కెమెరాలోకి వచ్చేస్తుంది డైరెక్ట్ గా. ఎంత ఇస్తారా దీనికి రేటింగ్? 5.5 ఎక్స్ట్రా ఇంకా. ఓకే, 0.5 నుంచి ఎఫర్ట్ కి ఏదో ఎఫర్ట్. ఓకే, డాన్స్ వచ్చినోడు వేయడం వేరు, అసలు డాన్స్ రానోడు ఏదో చేయడం గొప్పే కదా. ఇలా మళ్ళీ కూర్చొని సొల్లేయడం వేరు. వేరు. దినేష్ గడ్ ఉండుంటే ఈ పార్టీ స్టెప్ వేసేవాడు. కెమెరా వెనక్కి తెరిచి ఆ కుర్చీలన్నీ జరిపి ఇంట్లో ఆంటీ గారు వెంటనే చీపురు కట్టడుకుని దెయ్యం పడిచిందేమో అనుకుని జడలేసుకొని అరే అది ఇమాజినేషన్ చేసుకుంటే అవ్వచ్చు. ఇంకా ఎలాగుంటాడు అమ్మా బాబాయ్, నాని రిప్లేస్ చేసేలా ఉన్నావు అన్నట. అమ్మా దాసన్న ఇస్ ఆన్ ఫైర్. ఒరే ఈ అబ్బా సొల్లు చెప్పడానికి అది అద్దో బద్ద లేదరా నీ కొత్త. ఏళ్ళకెన్ని జల్లు ఇచ్చిండుంటాడు కమెంట్లు పెట్టించమని. వెనకాతల మంట ఎందుకురా, జల్లలు కాలిపోగాడు. ఆ దండిలు కొట్టడం కూడా చూసి ఎలా చూడతండి, ఏదో ఏదో యుద్ధం చేస్తున్నట్టు. సాంగ్ కోసం కూడా రత్తే పట్టేస్తాయి తర్వాత. ఓకే, ఎన్ని జడలు ఇస్తావు? 2.75 ఇస్తారా? బాగానే వేసాడు. కెమెరా క్వాలిటీ అని చూడలేదు కానీ ఆ జడల్ స్టెప్ బాగా వేసాడు, హుక్ స్టెప్ బాగా వేసాడు. ఇదే ఈ సెకండ్ హుక్ స్టెప్ కొంచెం అందరు దండిల దగ్గర డిప్స్ దగ్గర తడబడుతున్నారు. నెక్స్ట్
బాగా వేసాడు రా బొడ్డు. బొడ్డాడు బాగా డాన్స్ అకాడమీలో వేసేస్తాడు కానీ ఇదైతే ఇది వేసారు కదా. అదే అంటున్నాను రా, గ్రేస్ ఉంటది ఆ ఆటోమేటిక్. గ్రేస్ ఉంది, మెయిన్ అది నేను అంటుంది. గ్రేస్ బాగుంది. ఎలాగ దండిలు కొట్టలేడని చెప్పేసి స్టెప్ మార్పించారు. రేపు నుంచి డాన్స్ ప్రాక్టీస్ రాడు, దండిలు కొట్టుండే. ఓకే, దీనికి అందిస్తా చెప్పు. కానీ బొడ్డాడు బాగా వేసినందుకు 4 జల్లు బొడ్డాడికి. 4 జాలు ఇచ్చచ్చు. గైస్ మీరు కూడా ఆ రీల్ బట్టి మీరు కూడా ఇవ్వచ్చు. ఓకే, కింద కామెంట్లు పెట్టండి. కమెంట్లు పెడితే మీరెన్ని జల్లు. అలాగే లైక్ కూడా కొట్టండి. లైక్ కొడితేనే మన నాన్న వీడియో ముందుకు వెళ్తుంది. దీనికి అందిస్తా చెప్పు. 4.5. రే 4.5 ఏంట్రా, ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు. చాలా మరి 5 ఇచ్చాం అనుకో, నాన్నకి రీప్లేస్మెంట్ అయిపోయింది. ఓహో అలా అంటావా? బాగా వేసింది రా. అరే రెండో హుక్ స్టెప్ కూడా బాగా చేసింది రా. బాగా వేసింది అవును. మొత్తం కాస్ట్యూమ్లు గీస్లు అన్ని దింపుకొచ్చింది. ఓకే, ఎఫర్ట్ బాగుంది కదా. అదే అంటున్నాను. విశ్వకర్మ అఫీషియల్ గైస్, ఫాలో కొట్టండి. ఎల్లో ఫాలో కొట్టండి. నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం. బెల్ట్లో ఉన్నాడు ఈరోజు. వరప్రసాద్ ది బాస్. ఏం చేస్తా వరప్రసాద్కి? వరప్రసాద్ గా 3.2. నేను 3.5 ఇస్తా. మంచి ఎనర్జెటిక్ చేశాడు. నా మిమిక్రీ అండ్ యాక్టింగ్ వీడియోస్ కూడా చూసిన వాళ్ళు ఓకే మిమిక్రీ కూడా చేస్తాడంట బ్రో. గో చెక్అవుట్. ఒకసారి ఛానల్ వెళ్ళి చూసి బ్రోని ఎంకరేజ్ చేయండి కొద్దిగా. ఇది లాస్ట్, దీని తర్వాత మీమ్స్ ఉంటాయి, మీమ్స్ ప్లే చేద్దాం. ఒక 3.2 to 3.5. ఎందుకంటే బాగానే వేసాడు. అదే ఎఫర్ట్లెస్ చేసాడు, బాగానే వేసాడు. ఆ మ్యాచ్ బాక్స్ అయ్యి వాడలేదు అనుకో, పర్లే. రీక్రియేట్ చేసిన అందరిలో బాగుంది, పర్లేదు. అంటే అందరిలో కాదు కానీ బాగా చేశాడు. అదే అంటున్నాను కదా, స్మైల్ 27 స్టెప్ ఏం కాదు, అది అంత ఈజీ స్టెప్ ఏం కాదు. కానీ ట్రై చేసిన వాళ్ళందరూ మంచి. నేను ట్రై చేయడం బెటర్ బాబు. వాడు ఊరికే జస్ట్ అసలు ఎలా వేసాడు అని చెప్పి ఇలా కూర్చున్నాను రా పట్టిసే. మనకి ఎందుకంటో ఏదో ఇలా రేటింగ్లు ఇచ్చుకోక వచ్చిన జడలు తీసుకుని ఏం చేయాలి అంతే. అలాంటివి వేయకూడదు మనం. నరాలు ఇలా రావాలంటే ఏం చేయాలి? మెచ్చలు పిసుక్కోవాలి. ఎలా ఉన్నారేట్రా మీరు? ఒరే ఆడ ఎంత కష్టపడి చేసి ఉంటారా ఆ సీను. కరెక్ట్ గా అబ్జర్వ్ చేయి, ఆ షార్ట్ సాంగ్ లో చాలా ఎఫర్ట్ ఉంటుంది. అరుస్తాడు గట్టిగా, నరాలు బయటికి రావాలంటే ఎంత ప్రెషర్ ఇవ్వాలి. ఇది అబ్బాయి ఇది ఎవడో చూడు ఏడు దొరికిన సరుకురా. అలాగే కింద గోటీలు సుత్తితో తెంగాలంట. బోయ్ అప్పుడు నరాలేడు కనుగుడ్లు కూడా బయటకు వస్తాయి. ఇలాంటి ఘోరాలు కూడా చూడాల్సి వస్తుందని నేను అనుకోలేదురా. ప్యారడైస్ ఇంటర్వెల్ సీన్ చూద్దాం ఇంటర్వెల్ సీన్. ఈ రోజు నుంచి వీడు నా కొడుకు అన్ను అనుకునేలా నేనే పని చేయను. పెద్దలా చూడాలి.
అనుకునేలా చేస్తా వస్తా. అరే నిజంగా రా అదిరిపోయింది. కానీ ఏంట్రా ప్రభాస్ ఎలా చేస్తారు? ఓకే ఇచ్చాడ్రా జడలు ఈ అబ్బాయి ఎలా పాటిస్తారా అది? ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది? నాని చూసుకొని షాక్ అయిపోయి ఉంటాడు. ఈ అమ్మాయి ఎంత తగ్గించారా అమ్మ నా అప్రూవల్ లేకుండా క్లినిక్ ప్లస్ ఇది ఎప్పుడు తీసుకున్నాడు అనుకుంటాడు. జడల్ ప్లస్ అంటే క్రియేటివిటీ పీక్స్కి వెళ్ళిపోయింది ఇది. ఈయన మాత్రం అన్నింటిలో సెట్ అయిపోతారా? డాన్స్ ఒకటి ఉంటది అదేనా? ఆ కొరియోగ్రాఫర్ ఎవరో ఏ సాంగ్ అయినా మ్యాచ్ అయ్యే కొరియోగ్రఫీ చేశారు ఇంక లైఫ్ టైం కి. యూ బ్రింగ్ ఇట్ వి విల్ మ్యాచ్ ఇట్ అన్నట్టు ఏ సాంగ్ చేసినా మ్యాచ్ చేస్తుంటాడు. అది చూడు మోహన్ లాల్ కాదు మోహన్ లాల్. ఓకే నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇది కావాలనే చేస్తున్నాడు. తెలిసిపోతుంది కాదు ప్యారడైజ్ కాదు పీరియడ్స్ అంటే వీడికి. మరి ఇలా చేస్తే అలాగే అంటారు మరి. కానీ ఇన్స్టాగ్రామ్ కూడా చూసావా ఇలాంటి వాడికే రీచ్ ఇస్తుంది. ఎందాక ఇంతమందిని చూసావు అంతమందికి రీచ్ చేయొచ్చుగా మిలియన్స్లోని. ఇలాంటి ఎర్రపప్పలకి ఎత్తుంది ప్యారడైజ్ పారాలసిస్. ప్యారడైజ్ మొత్తానికి పారాలసిస్ వచ్చినట్టుంది. అదేలే ఏదో టైం వేస్ట్ అయ్యేది వెళ్ళిపోదాం. దేవరాజ్ ఆయా షేర్ ఎందుకు మ్యాచ్ అయిందంటే సేమ్ బీట్ కాబట్టి. లేదు నా థాట్ ఎలా ఉందంటే కరెక్టే ఉంది అయితే. ఎలా ఉందంటే బ్రహ్మానంద్ ఉంది చూసా రీమేక్లు చేస్తుంటాడు ఒక పాటకి ఆ సినిమాలో కింగ్ సినిమాలో. అరే దీని ఒరిజినల్ ప్లే చేయండి అనగానే వచ్చేస్తుంటే అలాగుంటది. నీ ఫ్యాన్స్ లో మేము నిరుపాపలు అనుకున్నారా? దీనికే వైపు సార్ కంగారు ఎందుకురా దీని ఒరిజినల్ ప్లే చేయండి కదా. యాక్చువల్ దిస్ ఇస్ నాట్ ద ఒరిజినల్ సాంగ్. ఒరిజినల్ సాంగ్ వేరే ఉంది. ఏదో బాగుంది కదా లైన్ బాగుందని వాడేసాం అంతే వాడుకున్నాం అంతే. కానీ సిమిలర్ ఉంది సాంగ్ అనిపించింది. వీడికి కూడా అనిపించింది అందుకే పెట్టాడు. అందుకే వేస్తాడు. దిస్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ గ్రోత్ ఆఫ్ గంటా నవీన్ బాబు. పిల్ల జమీందార్లోని డిప్స్ కొడతాడు కదా ఆ సీన్. అమ్మ ట్రా అప్పటి నుంచి కష్టపడితే ఇప్పుడు వచ్చింది. సమతలేదు బాబా నాకు సమతలేదు. ప్యారడైజ్ ప్లే అమ్మ ఎంత తగ్గించారా మీరు? సెట్ అయింది బాగా సెట్ అయిందిలే. గెటప్ లాగా అనిపించింది. చరణ్ బాబు కామెడీ ఉన్నది ఇది. అమ్మని అమ్మ మహేష్ బాబు చూసి ఎలాగొన్నాడు? బాబులకే బాబు మహేష్ బాబు అది కళ్యాణ్ బాబు. ఇది కూడా వాడుకుంటారు వాళ్ళు. ఇది సూపర్ రా. ఇది బాగా సెట్ అయింది. ఇది ఇంగ్లీష్ మూవీలో ఎందులో ఉంటుంది ఒక క్యారెక్టర్ కొద్దిగా ఈ టైప్ ఆఫ్ దానికి ఎక్స్ట్రా ఇలా ఎక్స్టెన్షన్ అయినట్టు జడలు బాగా వచ్చింది. ఇది కూడా ఏ క్యారెక్టరే కదా ఒరిజినల్ ఏం కాదు కదా. డ్రాగన్ లేదు ఒరిజినల్ ఏం కాదు అన్ని. ఎవరు? ఓకే వెంకీ మామ రజనీకాంత్ కాదు రజనీకాంత్ రా. పాత స్టిల్ లేదో. అరే పవన్ అన్న ఈ అమ్మ జీవిత అన్నిటికంటే కామెడీకి ఏమైనా ఉన్నాయి అంటే పవన్ కళ్యాణ్ మహేష్ బాబు దగ్గర. మిగతా వాళ్ళది కొద్దిగా గొప్ప ఏదో అనుకుంటే కానీ ఇద్దరు బాబుల్ని ఏంటి ఇలా చేస్తారు ఫ్యాన్స్. ఇది కూడా సెట్ అయిందిరా. రవణ కూడా సెట్ అయింది.
ఇది సెట్ అయింది యాక్చువల్లీ. పోతుంది. అమ్మ బాబాయ్ మాకు సంబంధం లేదు మూర్తి అంకుల్. మీరు జర్నలిస్టుల మీద ఇలా చేస్తున్నారంటే అయిపోయారే మీరు. అంతే. ఇది కరెక్ట్ కాదు, మమ్మల్ని తొలగించండి అంటాడు మూర్తి. తాతయ్య ఇస్ టూ మచ్ ఆఫ్ పర్సనల్. మూర్తి తాత ఇస్ పర్సనల్. ఏమర్రా ఇది కూడా ట్రెండింగ్ లోనే ఉంది. కానీ రాకేష్ మాస్టర్ లివ్స్ ఆన్ రైట్ స్టెప్తో. రాకేష్ మాస్టర్ మన మధ్య లేకపోయినా సరే ఇలా స్టెప్పుల మధ్యలో అట్లలో ఉంటున్నాడు ఆయన, స్టెప్పుల మధ్యలో మీమ్స్ రూపంలోని బతికే ఉంటారు ఎప్పుడు. ఓకే మరి ఈ రోజుకి ఇంతే. మీకు ఇందులో ఏ మీమ్స్ నచ్చాయో కింద కామెంట్ చేసేసి చెప్పేసేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ వేసేయండి. లైక్ మాత్రం చాలా ముఖ్యం. అలాగే హైప్ కూడా. ఫస్ట్ సాంగ్ ఎలా అనిపించిందో కింద అది కామెంట్ చేయండి. కామెంట్ చేయండి. అలాగే మన కొండనది మందాన గారికి కంగ్రాచులేషన్స్, పెళ్ళి అయ్యింది. #విరోష్. నెక్స్ట్ టైం ఒక మంచి వీడియోతో రావడానికి ట్రై చేస్తాం. Until then, subscribe to సబ్స్క్రైబ్ టు Dabba డబ్బా Connects. కనెక్ట్.